2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, ప్రతి రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేదిగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు విమర్శించారు. శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎన్నికల ముందు సంస్కరణలు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానాలు చేసి ఇప్పుడు వాటిని విస్మరించారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల పంట రుణమాఫీ, రైతు బంధు కార్యక్రమాలు ఏ ఒక్క గ్రామంలో పూర్తి స్థాయిలో చేయలేదని అన్నారు. గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించిన ప్రభుత్వం సవరించిన బడ్జెట్ పేరుతో భారీగా కుదించిందని అన్నారు. హైదరాబాద్ RRR ప్రాజెక్టు భూసేకరణకు భారీగా నిధులు ఇచ్చినట్లు చెప్పారని, అయితే ఒక్క ఎకరా కూడా సేకరించలేదని ఆరోపించారు. పంటల బోనస్, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, విద్యార్థులకు భరోసా కార్డు వంటి పలు హామీల ఊసే ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్ర ఆదాయం గత ఏడాదిగా తగ్గిందని, జీఎస్టీ వృద్ధి రేటు అత్యంత తక్కువగా నమోదైందని ఆరోపించారు. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారిచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి. అధ్యక్ష,